హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చాలా హెల్తీ రెసిపీ అండి. అంతేకాకుండా 3-in-1 రెసిపీ కూడా. అంటే ఏంటనుకుంటున్నారా? మరేం లేదండి, బ్రేక్ఫాస్ట్, స్నాక్, డిన్నర్ ఇలా ఏ టైంలో కూడా మనము దీన్ని యూస్ చేయొచ్చు అనమాట. ఇది చిన్నపిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఎవరైనా తీసుకోవచ్చండి. అంతేకాకుండా షుగర్ పేషెంట్స్కి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా హెల్తీ అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ. ఇంకా ఆలస్యం ఎందుకు, తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం రండి. మరి ముందుగా ఒక కప్పు జొన్నలను తీసుకొని 2 times బాగా వాష్ చేసుకొని నానబెట్టుకుందాం. దాదాపు 10 to 12 hours వరకు నానబెట్టుకోవాలండి. అప్పుడైతేనే జొన్నలు బాగా లోపల వరకు కూడా కుక్ అవుతాయి. మనం మార్నింగ్ చేసుకోవాలనుకోండి, నైటే నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఈవినింగ్ స్నాక్గా చేసుకోవాలనుకుంటే మార్నింగే నానబెట్టుకున్నాం అనుకోండి, బాగా నానతాయి. ఇప్పుడు వీటిలోకి వాటర్ వేసుకొని మనం నానబెట్టుకుందాం. మనం జొన్నల్ని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే లోపల వరకు అంత బాగా కుక్ అవుతాయండి. అందుకే 10 to 12 hours నానబెట్టుకున్నాం అనుకోండి, మనకి లోపల వరకు కూడా కుక్ అవుతాయి. సో ఇప్పుడు వీటిని నానబెట్టుకుందాం. నైట్ డిన్నర్ చేసుకుంటున్నానండి, అందుకే మార్నింగే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా నానబెట్టిన జొన్నల్ని మనం కుక్కర్లోకి తీసుకుందాం. ఇంకా కొద్దిగా వీటికి వాటర్ యాడ్ చేసి దాదాపు 10 to 15 విజిల్స్ రానిద్దామండి. ఎందుకంటే మనకి అంత ఎక్కువ విజిల్స్ వస్తేనే లోపల వరకు కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు 10 to 15 విజిల్స్ వచ్చాక ఎలా ఉడికాయో చూద్దాం. చూడండి, మనం వేసిన వాటర్ అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇట్లా ప్రెస్ చేస్తే గిన మనం ఇట్లా మెత్తగా వచ్చే వరకు కూడా ఉడికించుకుందాం. ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకొక 2 విజిల్స్ మనం ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చండి. బట్ మనకైతే ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్లో కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి మరియు ఆనియన్ ముక్కలు వేసి ఇంకొక 2 minutes పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వీటిని వేయించుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని వేయించుకుందామండి, ఎందుకంటే ఆనియన్స్ అన్నీ కూడా మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఇంకొక 2 minutes పాటు వీటిని వేయించుకుందాం. ఇప్పుడే కొద్దిగా మనం ఇంగువ కూడా యాడ్ చేసుకుందామండి, ఎందుకంటే ఇంగువ వేసుకున్నామనుకోండి డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా జొన్నలు, వాటిని కూడా ఈ పోపులో వేసి కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కదా, ఆ వాటర్ అంతా వెళ్ళే వరకు కూడా జస్ట్ 2-3 minutes పాటు మనము మూత మూసి కుక్ చేసుకుందాం. ఎందుకంటే మరీ ఎక్కువసేపు కుక్ చేస్తున్నామనుకోండి జొన్నలు అనేవి చాలా గట్టిగా అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, 2 minutes పాటు మగ్గిన తర్వాత వీటిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కావాలనుకున్న వాళ్ళు పచ్చి కొబ్బరి తురుము లేదా క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా కుక్ అయ్యో. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ రెడీ అయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జొన్నలు హెల్త్కి చాలా మంచిది కదండి. సో జొన్న రొట్టెలు చేసుకోవడానికి రాని వాళ్ళు వీక్లీ 1 or 2 ఈ రెసిపీ చేస్తున్నారనుకోండి, చాలా హెల్తీగా ఉంటారు. సో ఈ రెసిపీని ఎవరైనా తీసుకోవచ్చండి. షుగర్ పేషెంట్స్, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.